గైస్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది చాలా సార్లు అడుగుతా ఉంటారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నేను పార్ట్ టైం జాబ్ చేయొచ్చా అంటే, నేను చాలా సార్లు చెప్పాను. సో డెవలపర్ అయితే చేయొచ్చు అని చెప్పి. దీనికి సంబంధించిన కొన్ని ఇంకా అప్డేటెడ్ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇంకొక ఇన్కమ్ ఇది. ఓకే, ఏంటి ఇన్కమ్, దీని గురించి ఏంటి అనేది అంటే డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకొకటి ఏంటి అంటే, చాలా మంది చెప్తా ఉన్నారు ఏంటి అంటే, ఇప్పుడున్న టైం అనేది కరెక్టా కాదా అని. ఇప్పుడున్న రైట్ టైమే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య అసలు ఏంటి అంటే, ఫ్రెషర్గా అంటే చాలా మంది కోడింగ్ నేర్చుకోవడానికి ఎందుకు మనం ఆలోచిస్తామో చాలా ఒకసారి రీకన్సిడర్ చేసుకోండి. చాలాసార్లు ఏంటి అంటే, సార్ నాకు తక్కువ కోడింగ్ ఉన్నది కావాలి, నాకు తక్కువ కోడింగ్ ఉన్నది కావాలి అని అంటూ ఉంటారు. సో తక్కువ కోడింగ్ ఉన్న కావాలి, ఎక్కువ టెక్నికల్‌గా నేను కష్టపడను, తక్కువ టెక్నికల్లీ నేను వెళ్తాను అంటే, వాళ్ళందరూ గూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వెంత టెక్నికల్‌గా తక్కువ వెళ్ళాలి అనుకుంటే, అంత ఎక్కువ అవర్స్ నీతో వర్క్ చేయించుకుంటారు. ఎందుకంటే చాలా రొటీన్ వర్కు. ఒకవేళ నువ్వు చేయకపోతే ఇమ్మీడియేట్‌గా ఇంకోడున్నాడు వాడు చేస్తారన్నట్లు. సో ఒక రకమైన నీ మీద ఫోర్స్‌ఫుల్‌గా ఎక్కువ గంటలు నీతో పని చేయిస్తారు. అండ్ తర్వాత నేను 70 గంటలు పని చేయను, నేను ఇంతెందుకు పని చేయాలి అనొద్దు. సో టెక్నికల్‌గా ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్, నో నీడ్ టు వర్క్ 70 అవర్స్. డెఫినెట్‌లీ ఏంటంటే తక్కువ టైంలో తక్కువ పని చేస్తూ ఎక్కువ ప్యాకేజ్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ప్రతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఖచ్చితంగా ఇదొక ఇన్‌కమ్ అవుతుంది మీరు చేసుకోగలిగితే. ఓకే. ఏంటి అంటే మనం ఫస్ట్ ఒక విషయం తెలుసుకోవాలి. సో ఇంతకుముందు ఇంజినీరింగ్ కా ఈ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫస్ట్ ఏం జరిగింది? ఐటీ వచ్చింది. తర్వాత సీఎస్ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సైబర్ అని, సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని ప్రతి బ్రాంచ్ సెపరేట్ బ్రాంచ్‌లొచ్చేసాయి. డెఫినైట్‌లీ వీళ్ళందరికీ గూడా ఫ్యాకల్టీస్ అవసరం. అండ్ ఇంకొకటి ఇదొకటే కాదు. సరే దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకొక పాయింట్ కూడా ఉంది. దీనికంటే ఎక్కువ ఉద్యోగాలు అక్కడ దొరుకుతాయి. దాని గురించి కూడా మనం పార్ట్ టైమ్ ఉద్యోగాలు. పార్ట్ టైమ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆల్‌మోస్ట్ ఏంటి అంటే, ప్రతి కాలేజీలో దీనికి సంబంధించిన కోర్సెస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. డెఫినైట్‌లీ టెక్నికల్ పీపుల్ కావాలి అని చెప్పి రీసెంట్‌గా యూనివర్సిటీస్ అన్నీ పాస్ చేశాయి. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన వర్కింగ్ ప్రొఫెషనల్ కావాలి అని చాలా క్లియర్ కట్‌గా సో సర్క్యులర్ అయితే జారీ చేశారు. సో చాలా వరకు మన కాలేజీలో ఎలా ఉంటుందంటే, సంబంధం ఉండదు. ఏదో ఎంటెక్కో, బీటెక్కో చేసుంటారు. వస్తారు, అన్ని క్లాసులు చెప్పేస్తా ఉంటారు. సో ఇకపై అలా కుదరకపోవచ్చు. ఎస్పెషల్లీ మెషిన్ లెర్నింగ్ గాని, డేటా సైన్స్ గాని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, సో సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కోర్సెస్ అండ్ ఇలాంటి బ్రాంచెస్ ఏమన్నా ఉంటే, సో డైరెక్ట్‌గా ఏదో ఫ్యాకల్టీ చెప్తే ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇదొక పాయింట్. సో ఇక్కడ అన్నీ గూడా మనకొక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. మనం జాబ్ చేసుకుంటూ ఈ విధంగా టీచింగ్ ఫీల్డ్‌లో వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఆబ్వియస్‌లీ ఆన్‌లైన్ టీచింగ్ చాలా మంది చేస్తా ఉన్నారు. సో వర్క్ చేస్తూ చేస్తే డెఫినైట్‌లీ అది మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, వచ్చే రోజుల్లో ఆల్రెడీ తెలుసు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఉంది. అది వెరీ సూన్ ఇంప్లిమెంట్ కాబోతుంది. దీనివల్ల ఏంటి అంటే, సిక్స్త్ క్లాస్ నుంచే కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సిక్స్త్ క్లాస్ నుంచే కోడింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కోడింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిందంటే ప్రతి స్కూల్‌కి, ప్రతి కాలేజ్‌కి కాదు, ప్రతి స్కూల్‌కి ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అవసరం పడతారు. ఇది చాలా బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అవుతుంది. చాలా మంది నేను పార్ట్ అంటే ఇక డెవలపర్‌కి ఎక్కువ అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా రీసెంట్‌గా చూసుకుంటే మనం సేల్స్ ఫోర్స్ మీద ఓపెనింగ్స్ ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ చూపిస్తా. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని రిక్వైర్మెంట్స్ అనేవి వచ్చున్నాయి ఆల్రెడీ. అండ్ కానీ చాలా మంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, కోడింగ్ వద్దు సార్, నాకు తక్కువ కోడింగ్ కావాలి అంటా ఉంటారు. సో ఒకసారి ఆలోచించాలి మనము. అంటే ఎక్కువ గంటలు పని చేయాల్సొస్తది. మనం తక్కువ కోడింగ్, తక్కువ టెక్నికల్స్‌గా వెళ్ళాలి అనుకుంటే, బీపీఓ జాబ్స్ కూడా అంతే ఉంటాయి. సో బీపీఓ గాని, నాన్ టెక్నికల్ గాని ఒక్కోసారి 14 గంటలు, 15 గంటలు మనం ఫోర్స్‌ఫుల్‌గా మన చేత వర్క్ చేస్తా ఉంటారు. సో ఇవన్నీ గూడా మనం ఆలోచించాలి. అండ్ కానీ ప్రతి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇదొక మంచి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ 100% అని చెప్పి సో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో గురించి అంటే ఈ చాలా మంది నాకు ఇంకొక పార్ట్ టైమ్, నాకు సాలరీ సరిపోవట్లేదు, ఎంత చేసినా వీళ్ళు ఇంతే ఇస్తున్నారు, దీన్ని ఒక పెట్టుకొని ఇంకా నేను సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెంచుకోవాలి అనుకుంటే, సో ఇది అందరికి గొప్ప వరం అనే చెప్పాలి. ఎందుకంటే సో అప్పుడు 2 సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లు ఉంటాయి. సో కొంచెం మనకు సాలరీ లేట్ అయినా, లేకపోతే కొంచెం మనకి ఇంకా ఏమన్నా సరిపోకపోయినా కొంచెం ఇటు హార్డ్ వర్క్ చేస్తూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే. మనం మంచి ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ Silver Gardens Private Limited, one stop solution for all job oriented courses. Thank you.